నెలల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా లేక ఏమైనా మార్పులు చేస్తారా అన్న దానిపై సోమవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో వాలంటీర్లపై చర్చించనున్నారు. ఇప్పటికే ఈ వ్యవస్థపై మంత్రి బాల వీరాంజనేయ స్వామి అధికారులతో చర్చించినట్లు సమాచారం. మంత్రివర్గ ఏర్పాటు, శాఖల కేటాయింపులప్పుడే వాలంటీర్లకు టీడీపీ ప్రభుత్వం పరోక్షంగా శుభవార్త అందించింది. 24 మందికి శాఖలను కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయం గ్రామ వాలంటీర్ శాఖను ఏర్పాటు చేసి ఓ మంత్రిని సైతం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామిని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా నియమించిన చంద్రబాబు నాయుడు ఆయనకు సచివాలయం గ్రామ వాలంటీర్ బాధ్యతలు కూడా అప్పగించారు. వైసీపీ హయాంలో వైఎస్ జగన్ ఇంటింటికి సంక్షేమాన్ని అందజేయాలనే సంకల్పంతో గ్రామ సచివాలయం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. సచివాలయాలకు ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలను చేపట్టిన ప్రభుత్వం ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ను నియమించింది. వారి ద్వారానే పింఛన్ సహా నగదు లబ్ధిని అందిస్తూ వచ్చారు. అయితే ఎన్నికల సమయంలో కోడ్ కారణంగా వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమం లబ్ధిని అందించేందుకు వీలు లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అలాగే ప్రచారానికి సైతం వారు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. దీంతో పలువురు వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,08,273 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. వీరంతా వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లపై విమర్శలు గుప్పించిన టీడీపీ నేతలు ఎన్నికల ప్రచారం సమయంలో వాలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అలాగే కూటమి అధికారంలోకి వస్తే 10,000 జీతంగా ఇస్తామని ప్రచారం చేశారు. అయితే టీడీపీ ప్రభుత్వంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో అధికారంలోకి వచ్చిన టీడీపీ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. నేడు జరిగే కేబినెట్ భేటీలో వాలంటీర్ వ్యవస్థపై క్లారిటీతో పాటు వారు చేయబోయే విధులపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.